నిన్న ఆదివారం వాక్యం ఏంటి? లోకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుమని, సంతోషించమని చెప్పుకుందుననుకొని, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగనువని అతనితో చెప్పాను. ఇతని గురించి, ఇతను ధనము పంట పండడానికి కారణం ఎవరు? దేవుడే. మనం ఇక్కడ వచ్చి క్షేమంగా కూర్చోవడానికి కారణం ఎవరు? దేవుడే. నీ సొంత బలము కాదు, నీ సొంత శక్తి ఏ మాత్రం కూడా కాదు. ఒక చిన్న కాలుకి ఆవిడ వస్తే ఏ నరమో పట్టేసింది అనుకోండి, మనం ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావటానికి దాదాపు 2-3 గంటలు టైం తీసుకుంటుంది. లేకపోతే నీకు ఒక వెహికల్ కావాలి. దేవుడు మన గృహం దగ్గర నుండి మనము క్షేమముగా ఈ మందిరములోనికి వచ్చి అడుగుపెట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నామంటే దీని వెనకాల ఎవరి దయ? దేవుని దయ, దేవుని కృప. ఈ ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది, కానీ దేవుడు గుర్తొచ్చాడా అంటే ఏ మాత్రం కూడా దేవుడు గుర్తు రాలేదు. ఏం గుర్తొచ్చినాయి? కొట్లు ఖాళీ లేవు అనేది గుర్తొచ్చింది, కానీ ఇతనికి ఏ మాత్రం కూడా ఏమీ గుర్తు రాలేదు. ఒకటి, దేవుణ్ణి స్తుతించలేకపోయాడు. అయ్యో, ఇంత పంట దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడే. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు ఏమైనా తెలిపాడా అంటే ఏమీ తెలపలేదు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు లేవు. దేవుణ్ణి ఇతను కనీసము నా సొంత శక్తితో, నా సొంత బలముతో నేను పండించాను అనేటువంటి స్వభావముతో ఇతను నిండిపోయాడు. స్వప్రయోజనం కలిగిన వాడు, స్వార్థపరుడు, తన సుఖమే తనం, ఇతరులను పట్టించుకునేటువంటి పరిస్థితి తనకి ఏమీ అత్తరం లేదని చెప్పుకున్నాం. కాబట్టి ఇతని పంట వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఒక బీదవాడికి లాభం ఉందా? ఒక బీద బిక్కికి కూడా లాభం లేకుండా పోయింది. తన కొరకే కట్టించుకుని, తన కొరకే తన ప్రాణముతో చెబుతున్నాడు, నా ప్రాణమా, నీ కొరకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, అనేక సంవత్సరములు, కాబట్టి నువ్వు తినుము, సుఖించుము, త్రాగుము, సంతోషించుమని తనకి తానే చెప్పుకుంటున్నాడు. ఉంటుందా సంతోషం? దేవుడు అంటున్నాడు, అయితే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవి ఎవని వగుదువని చెప్పాను. ఎవరి వగుతాయి? ఎవరో తన వెనకాల ఒక త్రాగుబోతుడు ఉంటాడు, ఎవడో జోజుకారి ఉంటాడు, వాడివైపోతాయి. ఇతను ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకని లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని అడిగాను. వీళ్ళంతా ఎవరు? మనం చెప్పుకునే వాళ్ళంతా ధనవంతులు, మంచి ధనవంతులు. ధనం ఉండొచ్చు, కానీ ధన మనస్సు నీకు ఉండకూడదు.
ధనం ఉండటం పొరపాటు కాదు. ఇక్కడ అబ్రహాము భూలోకములో చాలా ధనవంతుడు, కానీ మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశ్చర్యింపబడినని నాతోడని ప్రమాణం చేశారు దేవుడు. ఏబు చాలా ధనవంతుడు, కానీ ధనం ఉంది, కానీ ధన మనస్సు కలిగినటువంటి మనస్సు లేదు అతనికి. దీనమైన హృదయం కలిగి ఆ శ్రమలన్నిటినీ ఓర్చుకుని సహించినందున మరలా రెట్టింపు అయిపోయింది, ఆస్తంతా రెట్టింపు అయిపోయింది. ఇక్కడ ఒక అధికారైనటువంటి ఒక ఆయన సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞలను ఎరుగుదువు. చూడండి, ఇతని మనసు కూడా దేవుడు ముందుగానే చెప్పేస్తున్నాడు. నీవు ఎరుగుదువు కదా, ఎరుగుదు కదా అంటానికి, ఎరుగుదువు కదా అంటానికి ఏంటి కారణం? ఆల్రెడీ దేవుడు ఎరుగుండాడు, దేవుడు ఎరుగుండాడు. అందుకని నీవు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను. నేను ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడంట? బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాడట. అయ్యా, బాల్యము నుండి నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నియమాలు నేను అనుసరిస్తూనే ఉన్నానయ్యా. యేసు అంటున్నాడు, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది చెబితే అప్పుడు ఏమంటున్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఏది, ఆ ధనము గొప్పదా, ఈ ధనం గొప్పదా? చెప్పండి. పరలోక రాజ్య ధనమే గొప్పది. ఇక్కడ అడుక్కు తిన్నా పర్వాలేదు, ఏం కాదు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు. కానీ అక్కడ మనం ధనవంతులుగా ఉండాలి. అక్కడ యోగ్యమైనటువంటి భక్తి చేయాలి, యోగ్యంగా ఉండాలి. అక్కడ ఇదేముందండి, తాత్కాలికమైంది కదా. 60, 70, 80 మహాబలం ఉంటే 90 కష్టం. 80లోనే ముగించేస్తారు చాలామంది. కాబట్టి ఇక్కడ ఏమండి, ఇతనికి దాదాపుగా కుడి ఎడంగా ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అప్పటికి ఉండొచ్చు. అతని బ్రతికి ఇంకా ఒక 40 ఉంటుంది. కానీ దేవుడు చెప్పింది చేస్తే పరలోక రాజ్యంలో ఏముంటుందన్నాడు? నీకు అక్కడ నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఏమండి, ఇతడు కనుక త్యాగం చేసి ఒకవేళ ఇచ్చినట్లయితే దేవుడు ఏమని లేకుండా చేస్తాడా? జొన్నపాడు అని గుడివాడి దగ్గర ఒక గ్రామం ఉంది. రజకులతను ఒక అతనికి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి. ఆ కుష్టి వ్యాధి వస్తే ఎన్నో మందులు తిన్నాడు, ఎక్కడ ప్రయోజనం లేదు. బంధువులు రానివ్వటం లేదు. అమ్మో, ఈయన కుష్టి వచ్చింది, ఆ కుష్టి మనకెక్కడ అంటుందో అని మంగళ షాప్కి వెళితే మంగళ షాప్ వారు రానివ్వటం లేదు. అయ్యా, నీకు కుష్టి వచ్చింది, మేము నీకు గెడ్డం చెయ్యం, కటింగ్ చెయ్యం. ఎలాగైపోయింది ఈయన బ్రతికంతా, చాలా గందరగోళం అయిపోయింది. ఎవరో చెప్పారు, యేసు ప్రభు దగ్గరికి వెళితే నీ కుష్టి జబ్బు పోద్దని చెప్పారు ఎవరో. అక్కడికి యేసు దగ్గరికి వెళ్ళాడు, ఒక చర్చికి వెళితే ఏం జరిగింది? దేవుడు అద్భుత రీతిగా కుష్టిని పోగొట్టి మంచి వ్యక్తిగా చేశాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఏం చేశాడు? కుష్టి పోయింది. కుష్టి పోయిన తర్వాత ఆయన కొన్నది కొంచెం ఒక 40 సెంటు ఏమో పొలం ఉన్నది. ఆ 40 సెంటు అమ్మేసి ఏమండి ఇతరులకి భేద బిక్కికి మొత్తం పనిచేశాడు. నా కుష్టి వ్యాధిని తీసేసినటువంటి దేవుడు, నన్ను కనికరించినటువంటి దేవుడు, ఏమని నా దేవుని కన్నా, నా వ్యాధి పోగొట్టిన నా దేవుని కన్నా నాకు ఇది ఎక్కువైంది కాదు అని చెప్పి ఆ 40 సెంట్లు పొలం అమ్మేసి పేదవారికి అందరికీ పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు చూశారు. చూసి ఏం చేశారు? అయ్యో, ఇతను కలిగినటువంటి 40 సెంటు పేదలకు పనిచేశాడే,
అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుకుని ఒక 25 సెంటు ఎంతో మరలా ఈయన పేరు పెట్టారు. పెడితే ఆ 25 సెంటు కూడా ఏమండి దేవునికి అమ్మేసి ఆ వెల దేవునికి చెల్లించేశాడు. ఏమైందో తెలుసు, అతని జీవితము మంచి సేవకుడయ్యి ఆయన దగ్గర ఈ దినాన 2000 మంది విశ్వాసులు ఉన్నారు. చెప్పలు కూడా దేవుని మైపాడు. నీ జీవితంలో దేవుడు ఏమన్నా వదిలిపెట్టేస్తాడా? నువ్వు మెతుకుపోతే బతుకుపోయిద్దనే రకంగా తయారయ్యావేమో. ఒకవేళ మెతుకుపోతే బతుకుపోద్దా? ఏమండి, ఒకవేళ దేవుడు ఏదన్నా చేయమన్నాడు అనుకో, నువ్వు చేస్తే ఏమవుద్ది? పాడైపోతావా? నీకేమి జరుగుబాటు కాదా? ఈ యవనస్తుడు ఏమండి వచ్చాడే కానీ ఏమండి ఏమంటున్నాడు, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని చెప్పారు యేసయ్య. ఇతను కలిగినటువంటి పరిస్థితి ఏంటండి? బాగా ధనవంతుడు, ఆస్తి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. ప్రభుతో చెబుతున్నాడు, బాల్యము నుండి నేను ఇవన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నానండి. అయితే నీకొక్కటి కొద్దుగా ఉంది. చేయగలవా? నువ్వు చేయలేందే చేయలేవు, ఇంకా చేయకూడదు ఇంకేం చేస్తావు? దేవుని చెల్లించడానికే మనం బాధపడిపోతున్నాం. ఏమండి, నా కష్టార్జితాన్ని నేను ఎందుకు ఇవ్వాలి? ఏంటంట, నా కష్టార్జితం. నీకు చేతులు కాళ్ళు బాగుంటేనే నీ కష్టార్జితం నీ ఇంటికి వచ్చేది. నీ చేతులు కాళ్ళు బాగోకపోతే నీ ఇంటికి వచ్చుద్దా నీ సంపాదన? దేవుడు నీకేదో మేలు చేసి నీకు కృప చూపిన దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు ప్రియ తల్లి? ఏమండి, అందుకని అంటాడు నాబాల్ అంటాడు, ఏమంటాడు, నేను బొత్తిగా ఎరగని వానికి నాకు కలిగిన దాన్ని నేను ఇస్తున్నా. ఏంటంట, నేను బొత్తిగా ఎరుగని వానికి నాకు కలిగింది నేను ఇస్తున్నా. అనపగించాడా? అవన్నీ ఎవరికి వెళ్ళి, మళ్ళీ ఎవరికి వెళ్ళి? దావీదుకి వెళ్ళినే. చూడండి, ఒక మేక పిల్లని ఇవ్వడానికి వచ్చాడు కానీ ఏమన్నా ఇప్పుడు ఉన్న మందంతా ఎవరు పరమైనా మరలా దావీదుకి అయిపోయినాయి. ఆ మందంతా ఏమండి, భార్య దావీదుకి అయిపోయింది, తనకున్న ఆస్తి దావీదుకి అయిపోయింది, తనకున్న మందంతా దావీదుకి అయిపోయింది. ఒక్క పిల్ల ఇస్తే వచ్చేవాడు చావడగా. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి, దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకని ఇతను ఏం మనస్సు ఉంది ఇతనికి? ఏమండి, ధన మనస్సు బలంగా నాటుకుపోయిందన్నమాట. ధనము. నీకు ధనం ఉండొచ్చు కానీ ధన మనస్సు ఉండకూడదు. దేవుడు ఏది చేయమంటే అది చేయటానికి నువ్వు సిద్ధమేనా? దేవుడు ఏది చేయమంటే దాన్ని చేయడానికి నేను సిద్ధమేనా ప్రియ తల్లి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మన్నాడు? పేదలకు మీరు ఇవ్వండి అంటే అతను ఏం చేశాడంట? ఏమండి, మిక్కిలి వ్యసనపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, తన యొక్క ఏమండి దేవుని ఆశీర్వాదం, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ధనాన్ని పోగొట్టుకున్నాడు. పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు అండి. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. పరసంబంధమైన ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. జక్కయ్యని మనం చూస్తే, జక్కయ్య త్వరగా దిగో, నేను నీ ఇంట్లో ఉంటాను. ఇతను ఎవరు? ఏమండి, ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు, ఒక లంచగొండి, ఒక చెడిపోయినటువంటి వ్యక్తి, పాపి అయిన మనుష్యుడు అనేటువంటి బిరుదు పడిపోయింది జక్కయ్యకి. కానీ జక్కయ్య ఎలాగున్నాడు? యేసుని చూడాలని ఆశ వచ్చింది. యేసుని చూశాడు. ఏమండి, యేసుతో పాటు నడుస్తూ ఉన్నాడు. యేసు ఏమండి
వానితో నడుస్తూ వెళుతూ ఉండగానే అతనిలో గొప్ప మార్పు వచ్చింది. డబ్బు మనసు ఉంది అప్పుడు ఈయనకి, ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు చాలా లంచగుండి ఇతను అన్యాయముగా రూపాయి కట్టించాల్సింది 10 రూపాయలు కట్టించాడు. లంచముల మీద లంచములు తీసుకుని చాలా భ్రష్టుడిగా అయిపోయాడు. ఈయనకేం పేరు పెట్టారు వాళ్ళు గ్రామంలో? పాపి అయిన మనుష్యుడు. చూడండి, ఈ పాపి అయిన మనుష్యుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎంత మార్పు! యేసుతో నడిచేటప్పుడు, యేసుతో వెళ్ళేటప్పుడు తన జీవితంలో గొప్ప చేంజ్ అయిపోయింది. నువ్వు యేసుతో నడుస్తున్నావు, యేసుతో నడక చేస్తున్నావు, కానీ నీ నడక ఎలాగుంది? నాకు అనిపించింది, నిన్న మా ఇంటి వెనకాల పెద్ద జాతరలు పెట్టారు. పెద్ద జాతరలు, కొలుపులు అంటారట్టుంది. ఎప్పుడండి? నిన్న పొద్దున ఉదయం నుండి రాత్రి అంతా, నిన్న పగలంతా, ఇవాళ పగలంతా. ఎన్ని పోతులు? 3 మేకపోతులు, కోళ్ళు కోసి దాదాపు 200-300 మందికి భోజనం పెడుతున్నారు. ఏమండి? దేనికి? ఆ ఊరేగిస్తూ టపాసులు పేల్చారు. ఆ టపాసులు ఎగిరి ఆ నుప్పెళ్ళి ఆ పూరి గుడిసి మీద పడింది, ఇంటి మీద పడేటప్పటికి ఏమైంది? మంటలు అంటుకున్నాయి. గబబాయిగా ఆగిపోయింది, పూనకాలు ఆగిపోయినాయి, ఈ జాతరలు ఆగిపోయినాయి. ఎక్కేవాడు దిగేవాడు వెళ్ళిపోయి ఆ పుచ్చంతా లాగి బయట పారేసి నీళ్లతో తడిపి ఎలాగైతే ఆర్పేశారు. దానికి నాకు అనిపించింది, ఈ వ్యర్థమైన దానికి దాదాపుగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారే. ఒక వ్యర్థమైన దానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 4 పోతులు కోసి, ఒక భజంత్రీలు, 2 రకాల భజంత్రీలు పెట్టించి ఇన్ని రకాలుగా చేస్తుంటే నిజమైన దేవుణ్ణి ఎరిగి ఏమి సాధించి చేస్తున్నాం మనం? చెప్పండి మీరు. ఏం చేస్తున్నామని దేవునికి? కనీసం 10,000 పెట్టి కుటుంబారాధన పెట్టించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి వాళ్ళు. మనం ఇది మెతుకుపోతే బతుకుపోయింది కదా. దేవుని సన్నిధిలో ఏది నీ త్యాగం? ఎక్కడుంది నీ త్యాగం? త్యాగము లేని భక్తిలో ఉన్నావు నీవు, త్యాగము లేని జీవితంలో ఉన్నావు. మనకన్నా ఒక హైందవుడు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడో తెలుసా? చిన్న చీమ చిటుక్కుమంటే అయ్యా నిలువు దోపిడిస్తానని తీసుకెళ్ళిపోయి నిలువు దోపిడిస్తాడు. అక్కడ నువ్వు ఎన్ని మేళ్ళు పొందుతున్నావు, ఎన్ని కృపలు చూస్తున్నావు దేవుని కొరకు నువ్వు ఏమి చేయగలుగుతున్నావు? ఎక్కడ నీ త్యాగం? ఎక్కడ నీ విశ్వాసం? ఎక్కడ విశ్వాసం నడక ఎక్కడుంది నీ దగ్గర? దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత పూర్వకంగా నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా? దేవుని కొరకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరంలో ఒక్కరోజైనా నీ బంధువులందరిని పిలిచి భోజనాలు పెట్టి ప్రార్థన మీటింగ్ పెట్టించుకోగలుగుతున్నావా? అదే లేదు నీ దగ్గర. ఏమిటండి మన విశ్వాసం? ఎందుకు పనికిరాని దానికి ఎంత చేస్తున్నారు? అన్నీ పనికొచ్చి సత్యాన్ని తెలుసుకుని నువ్వేం మాత్రం ఏం చేస్తున్నావు? ఏమి లేదు. ఏమీ లేని భక్తి స్థితిలో ఉన్నామేమో. ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడమ్మా? వెనుదిరిగి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ జక్కయ్య అయితే డబ్బున్నది కానీ పాపి అయిన మనుష్యుడని పేరు పొందాడు. కానీ యేసుతో ఎప్పుడైతే నడవటం ప్రారంభించాడో, ఎప్పుడైతే యేసుతో నడుస్తున్నాడో అప్పుడు ఏం చేస్తున్నాడండి? అయ్యా, నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తానయ్యా. అబ్బా, ఎంత పరిపూర్ణత వచ్చిందండి ఇతనిలో. ఇతను అయితే ఏమంటున్నాడు? అయ్యా, సగాస్తి పేదలకి ఇచ్చేస్తాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నీడలా
మరలా వానికి ఏం చేస్తాడట, 4 అంతలు నేను చెల్లిస్తానయ్యా. అబ్బా, ఎంత మంచి మనస్సు అండి. ఇలాంటి మనసు నీకు ఉంటే ఎంత బాగుండు. నా దగ్గరికి కొట్లో షాప్ ఉన్నప్పుడు మా మేనత్త కుమార్తె వచ్చేది. మా మేనత్త కుమార్తె నాకు దగ్గర, మా నాన్నకి దగ్గర. అసలు అర్థమవుతుందా మీకు? నాకు మేనత్త అంటే మా నాన్నకి ఏమవుద్ది? సొంత అక్క లేదా చెల్లి. సొంత చెల్లెలు ఏమండి, చెల్లెలు కూతురు వచ్చి, ఏమండి అయ్యా నాకు ఏదైనా, మీరు నా బిడ్డ పెళ్లి చేసుకుంటున్నాను, నేను పేదదాన్ని, నాకు ఏదైనా సహాయం చేయండి అని అడిగితే నేను అన్నాను, నేను డబ్బులుగా ఇవ్వనమ్మా, ఆ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఇద్దరికి నేను బట్టలు ఇస్తాను. పెళ్లి కుమార్తెకి ఒక 2 జతలు, పెళ్లి కుమారుడికి 2 జతలు, 4 జతలు బట్టలు ఇస్తానని చెప్పాను. మా నాన్నగారు వచ్చి అంటాడు, ఎందుకురా, ఎందుకు ఇస్తానంట, ఎందుకు ఇవ్వాలి? చూడండి, అయ్యో సొంత చెల్లెలు కూతురు నాకంటే దూరం. ఏమి లేదు, ప్రేమ లేదు, త్యాగం లేదు. 16వ అధ్యాయం 14 కూడా చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష కలిగిన, ఏమండి, పరిసయ్యులు, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను ఏం చేస్తున్నారమ్మా? అపహాస్యించుచుండగా, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందరు కానీ దేవుడి మీ హృదయములను ఎరుగును. దేవుడు ఏమి ఎరుగున్నాడు? మన మనస్తత్వాన్ని అంతా దేవుడు తెలుసు ఆయనకి. ఇంకేమన్నాడు? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యంగా మారిపోద్ది. మనుషులందరూ నిన్ను పొగడవచ్చు, అబ్బో 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 అని. దేవుడి దగ్గర మాత్రం గబ్బు. జన్మలో అబ్బో అనవచ్చు, అబ్బో అనిపించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం గబ్బు కొట్టిపోతావు. నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తావేమో. దేవుని దృష్టికి అసహ్యమో. ఏమని దేవుని యొక్క వాక్యములో మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం మనం చూస్తే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా చుగబడుచుండువాడు. ఏం చేస్తున్నాడు ధనవంతుడు? బహుగా, తన సుఖమే తనకి. మంచి మంచి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, మంచి వస్త్రాలు, ఏమా మంచి వస్త్రాలు. నేను షాపు తీసేసిన తర్వాత నేను కొనుక్కునేది ఎప్పుడూ కనపడలేదు. మరి ఏమన్నా ఎప్పుడైనా ఒక జత కొనుక్కున్నానేమో నాకు గుర్తు రావడం లేదు. బనీళ్ళు అయితే కొనుక్కుంటాను, కానీ ప్యాంట్ షర్ట్లు, లుంగీలు కొనుక్కుంటాను. ప్యాంట్ షర్ట్లు నేను కొన్నాం. దేవుడు ఏది ఇస్తే దాన్నే కొట్టిస్తాను, వేసుకుంటాను. దాన్నే ఎవరైనా వస్తే వాటిని దాచెట్టు పెట్టి మరలా వాళ్ళకి ఇస్తాను. మళ్ళీ కొనటం దేనికి లేని వాళ్ళకి ఇస్తాను. ఇంకేంటి, నేను వాడే 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 7-8 జతలు తీసి, ఏది బాగా చిరిగిపోయినాయి కాదు, నేను వాడే క్రొత్తయ్యే. సగ వయసు వాటికి అయిపోగానే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరో ఒకళ్ళకి. నువ్వు పీలికి కూడా బాగానేవు, అంత పిసినారు. అమ్మో, ఈ పీలికి ఇస్తే అట్ట నాకు తగ్గిపోయిపోయి మసిగుడికైనా పెట్టుకుంటానంటావు. ఇంకేంటంట, ఈ పీలికి ఇస్తే ఎలాగూ కాళ్ళు తుడుచుకుంటానికైనా వేసుకుంటాను. దేనికి ఇవ్వాలి? నా బల్లాగా ఉండొద్దు. త్యాగం రావాలి నీ దగ్గరికి, బయట నుంచి, లోపల నుంచి బయటికి త్యాగం రావాలి బయటికి. తను ఏం చేస్తున్నాడు ధనవంతుడు? ఏంటంటే అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుగబడుచుండువాడు. కష్టములు, ఏమండి,
సుఖాలు వస్తాయి, కానీ కష్టాలు కూడా వస్తాయి. నా కష్టం ఇతరుల కష్టం ఎట్టా ఉందో నా కష్టం కూడా అలాగే ఉందని నువ్వు గ్రహించాలి. అప్పుడు నువ్వు ఇతరులకి సహాయం చేయగలిగిన వ్యక్తి అవుతావు. లేకపోతే ఇతరులకి మొండి చేయి చూపిస్తావు. నువ్వు ఇతడు ఎలాగున్నాడు? ఏమండి, సన్నబనార వస్త్రాలు, ఏమండి, తన సుఖమే తనది, తన తిండే తనది, బగుగా సుఖపడుచుండువాడు లాజరును ఒక దరిద్రుడిని, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట ఎక్కడో దూరంగా లేడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? ఇంటి ముందే ఉన్నాడు దరిద్రుడు లాజరు. కురుపులతో నిండిపోయాడు. కానీ మంచి భక్తి ఉంది అతనిలో, తృప్తి ఉంది అతనిలో. లేని దాని కొరకు ఆశపడలేదు అతను. ధనవంతుడు తిని ఏమండి కింద ఏదైనా జారి పడిపోతాయి కదా. మనం భోజనం చేసేటప్పుడు కొంతమందికి ఏంటి, తిరగల చుట్టూ ఇసిరినప్పుడు ఏమంటుంది? తిరగల చుట్టూ రవ్వ పిండో తిరగల చుట్టూ ఉంటుంది. అట్లాగే మీరు తినేటప్పుడు కూడా పళ్ళిన చుట్టూ ఒక వాయి ఉంటుంది. చేత కాదు పాపం, మీరు చాలామంది చేత కాదు. నేను తినేటప్పుడు ఒక మెతుకు కూడా పోదు. ఒకవేళ ఒక మెతుకు పడినా అది తీసుకుని లోపల వేసుకుంటా. అంత కరివోడా అని అనుకోవచ్చు మీరు. ఆ గింజకున్న ఇలువ నాకు తెలుసు. ఒక రైతు ఆ గింజ నీ పళ్ళెంలోకి రావాలంటే ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం నేను ఎరుగుతాను. అందుకని దాన్ని వేస్ట్ పోనేవాడు. ఈ ధనవంతుడు ఏమండి తినేటప్పుడు వాయిలు కింద పడిపోతే, లేకపోతే ఏదో ఒక ముక్క జారిపోతే అది ఊడ్చి ఎత్తి ఆ పాసిబోగులో పోస్తే, ఈ లాజరు వెళ్ళంట ఆ పాసిబోగులో ఏరుకుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నా గోరెనో. అబ్బా, ఎంత దీనస్థితిలో ఉన్నాడమ్మా. ఎప్పుడైనా ఇంత ధనముంది గీడికి? ఏనాడైనా పచ్చగా ఆకేసంత భోజనం పెట్టచ్చు కదా, ఏనాడైనా బట్టలు ఇవ్వచ్చు కదా, ఏనాడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించవచ్చు కదా. ఉందా ఇతని దగ్గర? కురుపులుంటే ఆ కురుపులంటే కుక్కలు వచ్చి ప్రతి దినము ఏం చేస్తున్నాడు? కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇది మంచిగా చెడా? ఇది మంచిగా చెడ చెప్పండి? కుక్కలు వచ్చి నాకటం మంచిగా చెడ? నెంబర్ 1 మంచిది. ఎందుకో తెలుసా? ఏమండి అలాగే ఏదైనా తుడుచుకునే స్థితి కూడా లేదేమో. ఆ కుక్కలు వచ్చేలాగు నాకుతుంటే ఏమవుతుంది? రసికి గిసికి మొత్తం పోయి యాంటీబయాటిక్ దానికి కలిగి ఇతనికి ఏమండి కుక్కల్ని సహాయకులుగా పెట్టాడు దేవుడు. ఆ కుక్కలు వచ్చి నాకి శుభ్రపరుస్తున్నాయి, కురుపుల్ని శుభ్రపరుస్తున్నాయి. కానీ ఇతగాడు ఏం చేయలేదు. ఈ ధనవంతుడు ఆ పేద లాజరుకి ఏమన్నా చేశాడంటే ఏమీ చేయలేదు. ఏమండి ఆకలి తీర్చుకున్న కోరేను దేంతో? ఆ పడినటువంటి ముక్కలు తిని ఏమండి చాలని భోజనముతో కడుపు నిండా భోజనము లేక అల్లాడిపోతూ గిలగిల తన్నుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఆదరించాడు ఇతను? ఎప్పుడు ఆదరించలేదు. అందుకనే ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండెను. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమునకు పోయెను. అక్కడి నుండి కేకేస్తాడు, తండ్రి అయిన అబ్రహామా అంటే. ఈయనకి ఈ ధనవంతుడికి వాక్యం తెలుసా తెలీదా? వాక్యం బాగా తెలుసు. వాక్యం తెలియబట్టి ఏమన్నాడు? అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహామును గుర్తించాడు. నా యందు కనికరబడి అని కేకలు పెడుతూ ఉంటే అంటున్నాడు, నీ కాలమందు, నీ జీవిత కాలమందు నీవు సుఖమనుభవించితివి. అలాగుననే లాజరు ఏమని కష్టములు అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఏమండి ఇక్కడ భేదం చూడలేదు, బిక్కిని చూడలేదు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. తాను తన ఏమండి
అన్నదమ్ములతో కూడా పొత్తు లేకుండా అయిపోయింది ఇతడు. అన్నదమ్ములతో కూడా ఇక్కడ భూమి మీద పొత్తున్నట్టు కనపడలేదు మనకి. అన్నదమ్ములతో ఏమైనా పొత్తుందా? పొత్తు లేదు, ఏమీ లేదు. స్వార్థం స్వార్థం స్వార్థం, స్వప్రయోజనంతో నిండిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లాజర్ని పంపించాలంటే ఇక్కడేమైనా చేసి ఏడిస్తే పర్వాలేదు, ఏదన్నా దక్కేది అక్కడ. ఇక్కడేం చేయలేదు ఆయన. స్వార్థం చూపాడు, స్వప్రయోజనం చూపాడు. ఏమండి, పేదవాడిని ఇంకా తొక్కేయాలి. పేదవాడు ఒక షాప్కి వెళ్ళాను మొన్న. షాప్కి వెళ్తే అంటాడు, ఈ జగన్కి ఏమైందయ్యా, అసలు అన్ని వేల రూపాయలు బీదలు పంచాల్సిన పని ఏముంది, పంచకూడదు అసలు మాట అంటున్నాడు పేదోడు. ఏంటి? అందుకని దాన్నే గెలిపించారు. ఇవాళ పని చేయకూడదనే గెలిపించారు. పోవడం చాలా మంచిది. ఎంతగా తెలుసా? గ్రహింపవద్ది. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఇతనికి ఏ మాత్రం కూడా సహాయం చేసేటువంటి మనస్సు లేదు, ఆదుకునేటువంటి మనస్సు లేదు, ప్రేమించేటువంటి మనస్సు లేదు. చాలా మందిగా ఏమి రోగం? కొద్దిగా పెడితే చచ్చిపోతాడా? చూడండి ఎంత పిసినారి మంది అయిపోయారు. నువ్వు క్రీస్తునికి కూడా ఎంత పిసినారి అయ్యావంటే నువ్వు చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నావని నువ్వు గమనించుకో. నీకై నువ్వు బాగానే ఉన్నాను అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను చెదరించుకుంటున్నాడు. నీ ధనము నీకే కాదు, నీ పక్క వారికి కూడా, బేదలకు కూడా ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి, బేదలకు ఉపయోగపడాలి. ఏది లేకుండా స్వార్థంతో బ్రతికావంటే నీకు లైఫ్లో చాలా నష్టపోతావు. మా ఇంటి ప్రక్కన ఒక ఆయన ఉండేవాడు. ఎవరిని పట్టించుకోడు, ఎవరికి ఎంతో సహాయం చేసి ఎరగడు, ఎవరికి మేలు చేసి ఎరగడు. కావాల్సినంత కీడు చేస్తాడు కానీ మేలు చేసేవాడు కాదు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే అంటున్నాడు, అబ్బాయి ఏంటి రాత్రి ఏంటి అర్ధరాత్రికి వెళ్ళేసి ప్రార్థన చేస్తావు, డాబా ఎక్కి నక్సలైట్లు అంటావు, పోలీసు వాళ్ళు అంటావు, దెయ్యాలంటావు, భూతాలంటావు, ఆడు అంటావు, అమెరికా వాడు అంటావు, రష్యా అంటావు. ఏంటయ్యా ఈ ప్రార్థన ఏంటి ప్రార్థన ఏంటి? నేను చూడు, నేను నా భార్య, నా కూతురు, నా మనవరాలు, ఆమెన్ చక్కగా ఏముంది బాగుంది అంతే. కానీ వాడు లేడు, వాడి అల్లుడు లేడు, వాడి భార్య లేదు, అందరూ పోయారు. ఒకటి దిక్కుమాలింది. నీ జీవితంలో స్వార్థం ఉంటే దేవుడు మెచ్చుకోడు. స్వార్థము లేని భక్తి చేయాలి. స్వార్థము లేని భక్తి చేస్తే దేవుడు నిన్ను మెచ్చుతాడు, నీకు లైఫ్ ఇస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. ప్రభునందు ప్రియమైన తల్లి, ఇతడు ఏమండి నరకానికి పోయే వారికి కనివిప్పేమన్నా వచ్చిందా? అతనికి కనివిప్పే రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, 5 సహోదరులు ఉన్నారు, వారి కొరకైనా ఇలా అతన్ని పంపించయ్యా. భూమి మీద ఉండగా ఇదేమి ఏడవలేదు, ఆడతావు. సమాధానంగా ఉండవా? సమాధాన పడుతున్నావా నీ సహోదరుడితో? సమాధాన పడుతున్నావా నీ సహోదరితో? సమాధానము లేదు, ఏమీ లేదు. ఏక్ నిరంజన్, నువ్వు ఒక్కడివే ఉండాలి అంతే. అసూయ, కక్ష, అయ్యో నా సహోదరుడు బాగున్నాడు అంతే చాలనే మనసు ఉందా నీకు? నా సహోదరి బాగుంది అంతే చాలు అనేటువంటి మనసు నీకుందా? ఏమండి, ఎవరైనా కొంచెం బిల్డింగ్ కట్టుకుంటే వారిని చూసి ఏడుస్తావు, ఇంకా నీ ప్రార్థన ఏంటండి? ప్రభా నాకు లేకపోయినా ఈ బిడ్డ మంచి డాబా కట్టుకుంటుందయ్యా, నీకు వందనాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? స్వార్థం, అసూయ, కక్షతో నిండిపోయిన హృదయం నేది. అందుకే నేను పైకి రాబోడానికి కారణం 25వ వచనంలో అంటాడు, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. జ్ఞాపకం చేసుకోండి. లాజరు అయితే ఎలాగున్నాడంట? లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ
నెమ్మది పొందుచున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆ నెమ్మది నీకు నాకు కావాలి. ఆ రాజ్యంలో నీకు నాకు తాగుండాలి. ఆ రాజ్యంలో మనం చేరాలి. చేరే వరకు కష్టపడాలి. అందుకనే సామెతలు 19:17 అంటాడు, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికి నువ్వు అప్పిచ్చి బిడ్డగా ఉంటావు. దేవునికి నువ్వు అప్పిచ్చి బిడ్డగా అయిపోతావు. చూడండి ఎంత కృప, దేవుడు నీకెంత కృపనిస్తున్నాడు. ఏమండి, ఒక రాక్ ఫెల్లర్ అనేటువంటి ఒక ఆయన ఏమండి ఒక దేశంలో ఉన్నాడట. ఆయన 33వ సంవత్సరంలో మంచి కోటేశ్వరుడు అయిపోయాడు. ఆయన ఎంత వయసు? 33 సంవత్సరాలకే ఆయన ఏం చేశాడో తెలుసా? పెద్ద కోటేశ్వరుడు అయిపోయాడు. 43 ఏట అది పెద్ద కంపెనీ ప్రారంభించాడు. 53 ఏట ప్రపంచంలోనే అతి పెద్ద ధనికునిగా పేరుగాంచాడు. ఎన్నేళ్ళకి? 53వ సంవత్సరానికి. అంత బాగానే ఉన్నది. బాగానే ఉన్న టైంలో హఠాత్తుగా ఒక వింత వ్యాధి సోకి తల వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, కనురెప్ప వెంట్రుకలన్నీ కూడా ఊడిపోయినాయి. రాత్రులు నిద్ర లేదు. ఏమండి, అలాగే నిలబడి కళ్ళ పగించి అలాగే చూడటం తప్ప ఏ మాత్రము కూడా ప్రయోజనం లేనటువంటి వ్యక్తిగా అయిపోయాడు ఆయన. హఠాత్తుగా ఒక వ్యాధి వచ్చేసింది. రాత్రులు ఎన్నో ఏమండి ఎంత ప్రయత్నించి నేను నిద్రపడటం లేదు. ఓ డాక్టర్ గారు, ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ గారిని తీసుకుని వచ్చారు. ఆయన చూసన్నారు, అయ్యా ఈయన 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలము జీవించడు, ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్పారు. ఏమండి, ప్రపంచంలోనే అతి పెద్ద ధనికునిగా పేరు పొందాడు. కానీ ఏం లేదు, ప్రాణం పోతుంది. కొంత ప్రాణం పోయిందా? ఎంత మోసాలు! ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వేదనేగా. ఇక్కడ ఎంతో ఫ్రాడ్ జరిపి అక్కడికి పోయాడు. అక్కడ చాలా వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ మోసం చేసిన వాళ్ళంతా అక్కడ ఏడుస్తారు. వేడిపు వేదనే కదా. చూడండి, ధనవంతుడికి ఏమైపోయింది? 1 సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతుకుడని చెప్పారు. ఈయన ఆహారం ఏంటో తెలుసా? కోట్లాది డాలర్లకి ఆస్తున్నప్పటికీ కూడా ఇతను ఆహారం తింటే ఏమాత్రం కూడా సహకరించట్లేదు. బిస్కెట్, పాలు తప్ప ఇక తన జీవితంలో ఏమాత్రం కూడా తిండి లేదు. అలాంటప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, నా డబ్బు నన్ను పశ్చాత్తాపములోనికి నడిపించలేదే. నా డబ్బు ఇంత కోటేశ్వరుని అయ్యాను. నా డబ్బు వలన నేను ఏమండి ఆ నిశ్చిత్తములోనికి నన్ను వెళ్ళలేను కదా నేను. కాబట్టి నేను ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు కొరకు నూతన తీర్మానాన్ని నేను చేసుకోవాలని ఆలోచన కలిగి కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు అతడు. ఒకటి, తన డబ్బును సేవా కార్యక్రమములకును, నిరుపేదల కుటుంబములకును, వైద్య పరిశోధన కేంద్రములకును స్థాపించి ఆ డబ్బునంతా కూడా వాడి అప్పుడు అవసరమైనటువంటి ఏదైతే అవసరతగా ఉన్నదో దేవుని సేవా కార్యక్రమాలకి, పరిశోధన కేంద్రాలకి, నిరుపేదల కుటుంబాలకు తన డబ్బు అంతా కూడా హెచ్చించాడు. హెచ్చించి తిన్నప్పుడు అతనికి మెల్లిగా వ్యాధి కంట్రోల్ అయ్యి నిద్రపడటం ప్రారంభమైంది. 53వ ఏట అతను మరణిస్తారు అని డాక్టర్లు చెప్పినటువంటి ఆయన ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని నిలబెట్టాడో, ఎప్పుడైతే తన తీర్మానం మారిందో, ఎప్పుడైతే ప్రభు కొరకు జీవించాడో, అప్పుడు తన జీవితంలో 98 సంవత్సరాలు జీవించి నిండు వృద్ధాప్యంలో కన్నుమూశాడు. చెప్పలు కూడా జీవితంలో డబ్బు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడు. డబ్బు నీకు నిశ్చిత్తం ఇవ్వలేదు. డబ్బు నీ జీవితాన్ని బాగు చేయలేదు.
డబ్బు నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చలేదు. మార్చేది యేసు రక్తం. కానీ దయగలిగిన హృదయం నీకు ఉండాలి. ఉందా? నువ్వు తింటమే కాదు, ప్రక్కవారి కూడా, పేదలకు కూడా నువ్వు సహాయం చేసే మనసు నీకు ఉండాలి. నీ కొరకే కాదు, ఎంతవరకు నీ కొరకు. కానీ నీ కొరకని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు మాయమైపోయే పరిస్థితులు వస్తాయి. దేవుని కొరకు హెచ్చించు, దేవుని కొరకు హెచ్చించు. దేవుని కొరకు దయగలిగిన హృదయంతో ఉండు, ప్రేమతో నింపబడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళతాడు. దేవుని చిత్తమైతే ఇదే వాక్యం మరలా బుధవారం, శనివారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం.